గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. ఫోన్ ఎక్కడుంది? ఈ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడుంది. హలో, ఎవరు? డార్లింగ్ విష్ణు ఉన్నాడా? చెప్పు, తెగుతుంది. పెట్టే ఫోను. విష్ణు, ఎక్కడున్నావు? ఇలా రా, నాకు విషయం తెలియాలి. విష్ణు, నువ్వు ఊళ్ళో అందరికీ డార్లింగ్ వా లేక నాకు మాత్రమే డార్లింగ్ వా? చెప్పు. దీని పేరేంటి? ది గ్రేట్ రమ్య. పిన్న గొంతులో ఉంది. అరే, మన రమ్య. రాని నువ్వేనా? నేను ఆటిన్ రాణిని కాదు, ఝాన్సీ రాణిని కాదు. ఇప్పుడు నా టైటిల్ హైదరాబాద్ హరికేన్. నీ అక్క మొగుడు నీకు డార్లింగ్ అవుతాడా? రిలాక్స్ అక్క. ఎలా రిలాక్స్ గా ఉండమంటావు? నడు మీద చేసి నుంచుంటే. ఇందుకేనా వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చావు? ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? నాన్న బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది? అదేనమ్మా నేను తెచ్చుకున్న సారే బ్లడ్ ప్రెషర్. నీకేం తక్కువక్క, తెలుగు సంఘమే నీ వెనుకుంది. కొంగు పట్టుకు తిరిగే మొగుడు. అదృష్టవంతురాలువే. సరే, వైజాగ్ నుంచి ఏం తీసుకొచ్చావు? 2 బాటిల్ కూరగాయలా? అవి మాత్రం ఇచ్చి పంపించేస్తుంది అమ్మ. మోసినది నీ కొట్టానంటే చూడు. ఏమిటి ఏమిటి విష్ణు? చెవిటా చూపు, ఆ దొంగ చూపులు కాస్త కట్టిపెట్టు. సో మిస్ హైదరాబాద్ హరికేన్, ఎన్ని రోజులు మిస్ నీ క్యాంపు? విష్ణు డార్లింగ్ కి నేను బోర్ కొట్టే వరకు ఇక్కడే ఉంటాను. దెబ్బలు తింటావు నువ్వు. అందరికీ అలసైపోయానా? ఆకాశంలో వేరించే సౌతులు పెట్టే బాధలు చాలవా? ఏమిటిది చేతిలో? పింజాబరా? చేతి ఇటీవు. టు మై బిలవెడ్ అర్ధమొగుడు. ఏమిటి అర్ధమొగుడు అంటున్నావు? అక్క మొగుడు అర్ధమొగుడు కాదా? అవునవును. అల్లో వేసుకుందా అని అలా పిలిచాను. ఏమిటి నువ్వెక్కడికో వెళ్తున్నావు? నిన్ను. ఇది వేళకోళానికి అంటుందా, నిజంగా అంటుందా? ఇది వస్తేనే నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అయ్యో, నేను వచ్చిన సంగతి తెలియలేదా నీకు? గమనించలేదు. గమనించలేదా? ఇంత అరిచినా వినిపించలేదంటే సంథింగ్ రాంగ్. నీ మనసుని ఎవరో కొల్లగొట్టేసుంటాడు. ఏ చిచ్చి శిల్పి, నేను అసలే మైండ్ రీడర్ని. చెప్పు, ఎవరతను? అలాంటిదేం లేదు. ఏంటి తప్పించుకుంటున్నావు? చెప్పు. పేరు బాలు. వాడి చూపే అదోలా ఉంటుంది. ఎక్స్రే చూపు. ప్రతిరోజు నా వెంట పడుతున్నాడు. పెద్ద జిడ్డుగాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? గాడ్ ప్రామిస్ గా లేదు. ఓకే, ఎక్కడున్నాడో చెప్పు. ఐ స్టాబ్ హిమ్. అయ్యో, కత్తితో పొడి చేస్తావా ఏంటి? తర్వాత పోలీస్ కేసు అయిపోతుంది. ఐ స్టాబ్ హిమ్ విత్ ఎ స్మైల్. వాడి సంగతి నేను చూసుకుంటాను. అడ్రస్ ఇవ్వు. మే హూనా. ఓల్డ్ మ్యాన్, దిగాన 27 ఎక్కడుంది? హలో, నువ్వేనా అది? లవ్ చేస్తున్నావా? తెలుగు అమ్మాయా? ఉల్లు కపట్ట. విషయం ఎంతవరకు వచ్చింది? కాకినాడ వరకు. కాకినాడ వరకా? ఏం కాకినాడ? కెనడా వరకు వెళ్ళొచ్చుగా. కాకినాడ చాలు. మీరు అమ్మాయి తాలూకా? పేరు వైజాగ్ ఉప్పన. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక అమ్మాయి రేపు కన్నది చూసావో మక్కలు ఎరగ తీస్తా. ఉల్లు కపట్ట. ముందు నీ ముక్కుకి ప్లాస్టర్ వేసుకో. బ్లడ్ ఎక్కువ వస్తే వేస్తాను. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. వస్తుంది. ఏంటి రమ్య, వాడినేదో కొట్టేసాను వాడు ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తున్నాడు. నేను కొట్టింది ఇతన్ని కాదు, నువ్వు చెప్పిన బాలుని చిత్త కొట్టాను. అయ్యో, వీడే ఆ బాలు. నిజమా? మరి తన్ను తిన్న గాడిదెవరు? వీడి మీద లవ్ కలగలేదా పేచిదానా? గాడ్ ప్రామిస్ గా కలగలేదు. మన్మధుడులా అందంగా ఉన్నాడే శిల్ప. వీడిని నాకొదిలే. ఉల్లుక పట్ట. ఏ ఊరు? వైజాగే. ఒకే ఊళ్ళో 2 పనులా? మై గాడ్. రావయ్యా విలను. సగంలో వదిలేసిపోయాడేందా అనుకుంటా. కదా మధ్యలో ఎవరు కొంప కొల్లేరు చేయడానికి పోయినారో నీ బంట పడ. పాత సినిమాల్లో రాజనాల్లాగా నీ కోసం నేను వెయిటింగ్. నువ్వే లేట్. నేను లేట్ గా వచ్చినా హాట్ గా వస్తాను. అదే అనుకుంటుంటా. మీ అబ్బాయి ప్రేమ చెక్మేట్ అవబోతోంది. ఏంది ఏమంటుండా? జాగ్రత్తగా ఆడండి. ఒక కొత్త క్యారెక్టర్ రంగంలోకి దించా.
ఏం బ్రదర్ ఓ బీర్ కూడా తాగరేంటి? కాఫీ టీలు కూడా తాగను. అతను అమ్మ కూచి వదిలే. లవ్ గురించి నువ్వు చెప్పు. ఏ ప్యార్ కి బాచా బహుత్ సుహానీ అవును, హై. ప్రేమ బహుత్ సుహానీ హై. మీ లవర్ది ఈ ఊరేనా? ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నీకు విషయం తెలుసా దోస్త్, నా ప్రేమ చాలా చాలా కాస్ట్లీ. 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని టొయోటా కార్ అద్దెకు తీసుకొని నా ప్రేయస్ కోసం వెతుకుతున్నాను. రోజు రోజు Oh. $5,000 ఖర్చు పెడుతున్నాను. $5,000. $5,000? నాకు డాలర్స్ ముఖ్యం కాదు, నా డార్లింగే ముఖ్యం. సరే, లవ్ చేస్తున్నాను అంటున్నావు, లవర్ ని వెతుకుతున్నాను అంటున్నావు, అదే నాకు అర్థం కావట్లే. ఒక ప్రేమ చరిత్రగా మారాలంటే కొన్ని ఎడబాట్లు ఉండాలిగా. ఫిర్క్యా వన్ సైడ్ లవ్? బోత్ సైడ్ లవ్. తను రాసి లవ్ లెటర్ నా దగ్గర ఉంది. 8వ క్లాస్ లోనే అమ్మాయి నా క్లాస్మేట్. అప్పటి నుంచే లవ్ చేయడం మొదలు పెట్టాను. ఇది నా ఆటోగ్రాఫ్ సినిమా కదా. నో, ఇది ఇంకా ముందు నుంచే ఎర్లియర్. అంత చిన్న వయసులో లవ్ ఏంటయ్యా? లవ్ ఉందే మిస్సెస్ అమ్మోర్ లాంటిది. చిన్నప్పుడే వస్తుంది. అక్బర్ క్లబ్. ఇది లవ్ అంటే. ప్యార్ కి బాచా బహుత్ సుహానీ యా. అవును బాస్, చిన్నప్పుడు నేనే లిటిల్ సూపర్ స్టార్. ఆట పాట అల్లరి అన్నిట్లోనూ నెంబర్ 1. నేను స్కూల్కి వెళ్ళే స్టైలే వేరు. ఓ రోజు స్టైల్ లేకుండా స్కూల్కి వెళ్ళిపోయాను. 8th క్లాస్ లో టై లేకుండా స్కూల్కి రాకూడదని రూల్ ఉంది అన్నారు టీచర్. టై కట్టుకోవాలి అంతే కదా సార్. పక్క రోజు నేను వెళ్ళిన స్టైల్ కి గురువు గారు అంతే. Come in. And I now take out. Silence! Roshan, ridiculous. What is this dress? మీరే కదా సార్ చెప్పారు టై కట్టుకుంటే రాకూడదని. అడల్ట్ వయసులో పుట్టేదే నిజమైన ప్రేమ. ఇది నా ఆటోగ్రాఫ్ ని బీట్ చేసే ఆటోబయోగ్రఫీ ప్రేమ. చిన్న వయసులో ప్రేమ పుడితే అది చాలా పవిత్రమైంది. అదే అడల్ట్ ఏజ్ లో పుడితే ఒట్టి వయసు దాహం అంతే. హలో, నేను ఒప్పుకోను బ్రదర్. నీ ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పావా? తనకు కాదు, తన బాబుకే చెప్పాను. ఏమన్నావురా? లవ్వా? రాస్కెల్. బహుత్ ఆనెస్ట్ ప్రేమ బాస్. ఎస్ సార్, నా చెప్పండి అంకుల్, వెళ్ళిపోతాను. పోరా, పోయి చదువు పూర్తి చేసుకుని రా. +2 పూర్తి చేసాక వస్తాను అంకుల్. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? 24 ఏళ్ల వరకు +2 లోనే కూర్చుంటావా? వెళ్ళి 10-12 ఏళ్ల తర్వాత రా. అంతవరకు నోరు మెదపుకో. నోరు మెదపలేదు. 12 ఏళ్ళు. 12 ఏళ్ల తర్వాత మరి వెళ్ళావా? వదిలేస్తానంటే రాస్కెల్, నువ్వా? దుర్మార్గుడా, బేవకూఫ్, నువ్వు ఇంకా మా అమ్మాయిని మర్చిపోలేదా? ఎలా అంకుల్, ఎలా మర్చిపోగలను? 12 ఏళ్ళు కష్టపడి రోజులు లెక్కెట్టుకుంటూ గడిపాను. తను చూడాలి. పిలవండి. నాకు ఇక్కడ లేదు. అంకుల్, జెంటిల్మెన్ అగ్రిమెంట్, మాట తప్పకూడదు. పళ్ళు రాలగొడతాయి. అది అగ్రిమెంట్ లో లేదు. పిలవండి పార్టీని. అది ఇక్కడ లేదంటున్నాగా. మరి ఎక్కడుంది అంకుల్? కొలంబోలో వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళింది. అయితే నీ లవర్ ని కలిసావా? లేదు, ఆ పని మీదే ఉన్నాను. ఇంకా అమ్మాయి మనసులో నువ్వు ఉన్నావని నమ్మకం ఉందా? 100% ఉంటాను, ఉన్నాను. అదే ఒకవేళ అమ్మాయి నిన్ను మర్చిపోయింటే? ప్రూఫ్ చూపిస్తాను. ఏం ప్రూఫ్? 100 రూపాయలు స్టాంప్ ఉన్న పత్రం లాంటిది. ఆ అమ్మాయి లవ్ లెటర్ నా దగ్గర. పత్రం. వెరీ గుడ్. అందులో ఎన్ని సెంటెన్సెస్, ఎన్ని వర్డ్స్, ఎన్ని కమాస్, ఎన్ని ఫుల్ స్టాప్స్ ఉన్నాయో కళ్ళు మూసుకొని చెప్తాను. దానే కదా 12 సంవత్సరాలుగా భేదంలో చదువుతున్నాను. రే పిచ్చి సన్నాసి, నీ ప్రేమ చెడగొట్టడానికి ఒకడు లంగర్ వేసుకుని సెటిల్ అయిపోయి ఉన్నాడు. దగులుబాజీ నువ్వు నిద్రపోతావుంటా? లేవరా. ఏంటన్నా ఇప్పుడు ఏం చేశానని కొడుతున్నావు? లవ్ అనేది ఫాస్ట్ ఫుడ్ లా పోతా ఉంది దేశంలో. మొదటి రోజు మీటింగ్, రెండో రోజు డేటింగ్, మూడో రోజు చీటింగ్ అని ఒక్కొక్కడు హౌరా మెయిల్ లాగా పోతా ఉన్నాడు. నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యరా. ఆ పిల్లని ఎట్టగానే లైన్ లో పెట్టరా. ఆటలో పావు నోట్లో పడి కిందికి జారబాక, నిచ్చెనికి పైకి ఎక్కరా. నా మాట నిలబెట్టరా. ఐ లవ్ యూ. నువ్వు తల కిందలుగా తపస్సు చేసినా నీ మీద నాకు ప్రేమ కలగదు. కలగాలి, మా నాన్న చెప్పాడు. కలగలేదనుకోండి, ఈ బ్రేస్లెట్ వేసుకుంటే దాని అంతటా అదే కలుగుతుంది. ఇది నా గిఫ్ట్. నేను ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోను. భయపడుతున్నారు కదా? ఈ బ్రేస్లెట్ వేసుకుంటే నా మీద ఉన్న ప్రేమ బయటపడుతుందని భయపడుతున్నారు. నేనెందుకు భయపడాలి? అయితే తీసుకోండి. ప్రేమ లేదని క్లియర్ కట్ గా చెప్పానుగా. ఇది వేసుకున్నా కూడా ప్రేమ కలగలేదంటే నా లవ్ ని విత్డ్రా చేసుకుంటాను. ఇట్స్ ఎ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ష్యూర్? బ్రేస్లెట్ తిరిగి తీసేసుకుంటాను. నువ్వు నా మనసులో లేవని నిరూపించడానికైనా ఇది తీసుకుంటాను. కానీ డబ్బులు ఇస్తాను, నువ్వు కాదనకూడదు. ఓకే, ఇవ్వండి. 2000. ఇస్ ఇట్ ఓకే? మీరు రూపాయి ఇచ్చిన చాలు మేడం. హెల్ప్ మీ ప్లీజ్, నేను చదువుకోవాలి. హెల్ప్ మీ ప్లీజ్, మనం లవ్ చేసుకోవాలి. గెట్ లాస్ట్. ఓకే. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయనందనం. మీను ఇప్పుడు నేను అడిగే వాటికి తప్పే అని నువ్వు చెప్పాలి. ఎందుకు నా మనసు తడబడుతోంది? తప్పే. మళ్ళీ కనిపించకు రాసుకలని వాడిని ఎందుకు తిట్టలేదు? తప్పే. బ్రేస్లెట్ ఎందుకు నా చేతికి పెట్టుకున్నాను? తప్పే. ఈ
LOVE ఎక్సెట్రా ఇలాంటి వాటికి నా మనసులో ఎప్పటికీ చోట్లేదు. అవును తప్పే. అవును, నీ లవర్ ఎక్కడుందో కనిపెట్టావా? ఎలాగూ చిన్న ఊరే కదా, ఇంటింటికి తిరిగి ఏదో ఒక విధంగా కనిపెడతాను. వీధి వీధి తిరిగి అరుస్తూ ఉంటే కనిపెట్టేయచ్చు. కనిపెట్టేయచ్చు. కావాలంటే నేను వస్తాను, అరుచుకుంటూ పోదాం. నీ లవర్ పేరేంటి? శిల్ప. అచ్చి నామ్ హై శిల్ప. శిల్ప శిల్ప డార్లింగ్ శిల్ప. ఏంట్రా? ఎందుకు కొడుతున్నారా? ముందు కొట్టింది. ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఆగరా, ఆగు. మనమిద్దరం ఎందుకు కొట్టుకోడు? నువ్వు నేను నిర్ణయించాల్సింది తన్నే డిసైడ్ చేయని, తన్నే చేయని. నువ్వు నేను అంతవరకు మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. ఓకే? ఒప్పందం మీరుతున్నావు. ఓకే, సారీ డోంట్ మైండ్. అచ్చా అచ్చా చలో. పెదాయన ప్రేమ తనకు తానుగా రావాలి. చేతికి బ్రేస్లెట్ వేసి బలవంతంగా ప్రేమని రప్పించడానికి ట్రై చేస్తే అందులో నిజాయితీ ఉండదు, హానెస్టీ ఉండదు, అబద్ధాలతో మోసం చేయడం. ప్రేమలోను యుద్ధంలోను మోసం అనే మాటకి చోటే లేదు. నిజాయితీ ఉండాలా. మ్మ్హ్మ్. ఒక ఓటుకి 100 రూపాయలు లంచం ఇచ్చిన పార్టీకే నేను నిజంగా ఓటేశానంటే అది నిజాయితీ కాదు. అసలు నువ్వు డబ్బు తీసుకోకూడదు, అది నిజాయితీ. నిజాయితీకి నువ్వేమైనా ప్రతినిధివా? నువ్వెన్నైనా చెప్పు, నా కొడుకే ఖచ్చితంగా ప్రేమలో గెలుస్తాడు. మట్టిలో కూరుకుపోయిన ఫోటో కబక్కన బయటకు వచ్చిందంటే దానికి అర్థమైందే. వీడితో ఇదో గోల, సైలెంట్ గా నవ్వుతాడు. ఏందయ్యా, ఆట ఫినిష్ చేద్దామా? ఆట ఇక ముందే ఉంది స్వామి. నేను మళ్ళీ కొత్త ఫిట్టింగా? మ్మ్. నాన్నా, నాన్నా, ఎలా ఉన్నావురా? నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను రా. ఆశీస్సులు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. నాన్నా, ఇక్కడ నిన్నెవరూ ఏమీ అనరు. వచ్చేరా. ఇక్కడ ఓ చిన్న పనుందమ్మా, విజయవంతంగా పూర్తి చేసుకుని వస్తా. అమ్మా, ఎవరైనా ఉన్నారు అక్కడ? మళ్ళీ నేను సండే 9ంటికి ఫోన్ చేస్తా. సరేరా, సరే. నాన్న, ఈ నెంబర్కి ఫోన్ ఆయుష్మాన్ భవ. ఎక్కడున్నా చల్లగా ఉంది. హలో హలో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు? నీ ముద్దుల కొడుకు. తెలియదు. అబద్ధం చెప్పద్దు. ఎక్కడున్నావని అడిగే లోపల మీరు ఫోన్ పీకేసుకున్నారుగా. ఇదిగో చూడపాయా, ఇప్పుడు ఆ పుట్టోడు ఆ పిల్లని ఎగరేసుకుపోతాడేమోనని నాకు భయంగా ఉంటది. అది చిన్నపిల్లల ప్రేమ నాన్న, అంత సీన్ లేదు.
అది సరేగానే ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఏ బేవర్స్ గా నేను లవ్ చేస్తాడని ఆ అమ్మాయితో చెప్పి చూడు. నా మాన నన్ను వదిలే బాబు అని వెళ్ళిపోతున్నా. గమనరా, అందులోనే పెద్ద తిరకాసు ఉండాలి. ఒక అందమైన అమ్మాయితోటి నిన్ను ఏ కొండ ముచ్చుగా లవ్ చేస్తాడని అడిగితే రోషం పొడుచుకుని రాదా? ఆ మాట అనేసి తిరిగి చూడకుండా వచ్చాయి. మై గాడ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? చొంగ కార్చుకోవడానికా? నిన్ను చూసినా నీతో మాట్లాడినా మండిపోతుంది నాకు. 1000 సార్లు చెప్పాను, అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. షడప్. నువ్వు ఐశ్వర్య రాయ్ అయిండొచ్చు, మాధురి దీక్షిత్ అయిండొచ్చు, అందాల పోటీలో గెలిచిన ప్రపంచ సుందరివి కూడా అయ్యుండొచ్చు. అయినా కానీ ఇక్కడే కూర్చొని ఉంటుంది, చదువుకుంటూ ఉంటుంది. ఎస్. హలో. నేను తెలీదు చివరికి ఎలాగో నేను కనిపెట్టేశాను. ఎవరు నువ్వు? బాంబే మొత్తం స్కూల్లో కలిసి చదువుకున్నావు, గుర్తులేదు? రోషన్ ఎంఏ. 8th క్లాస్ లోనే నేను ఎంఏ. ఉండు, నేను రివైండ్ చేస్తాను, అప్పుడు గుర్తుకొస్తుంది. ఒకరోజు నువ్వు హోంవర్క్ చేయకుండా స్కూల్కి వచ్చావు. అప్పుడు మాస్టర్ అందరినీ కొడుతూ ఉన్నారు బెత్తంతో. You two haven't done your homework? I am asking you. Show me your palm. నువ్వు నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పావు. థ్యాంక్ యూ అని చెప్పావు. నేనా? చెవికి వేలాడుతున్న కమ్మలు చెప్పాయి. కమ్మలు. నాకు గుర్తులేదు. A+B² ఏంటి? A² + B² + 2AB. ఏ? ఇది మాత్రం ఇన్ని రోజులుగా గుర్తుందిగా. లెక్కల కంటే ప్రేమ గొప్పది కదా. ఆలోచించు, గుర్తుకొస్తుంది. నువ్వు నాకు లవ్ లెటర్ కూడా ఇచ్చావు. ఆ? లవ్ లెటర్. ఆ లెటర్ లో 122 పదాలు, 42 వాక్యాలు, 56 దీర్ఘాలతో ఉన్న అక్షరాలు, 62 దీర్ఘం లేని పదాలు, 21 ఫుల్ స్టాప్లు, 12 ఆశ్చర్య చిహ్నాలు, 6 క్వశ్చన్ మార్కులు, 2 డార్లింగ్లు, ఒక స్వీట్ కిస్. గుర్తుంది, బాగా గుర్తుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏంటి ప్రశ్న? పిచ్చి ప్రశ్న. 12 నీ లవ్ లెటర్ తోనే జీవించిన వాడిని నిన్ను కలవడానికి వస్తే ఎందుకని అడుగుతావా? ఈ వయసులో లవ్ లెటర్ రాస్తావా? చంపేస్తాను నిన్ను. ఏంటండి పడుకుని పోయా? నువ్వు కొలంబో ఎందుకు వచ్చావు? చదువుకోవడానికి కదా వచ్చావు? మరి పుస్తకం తీసి చదువుకో ఆంటీ. చదువుకోలేకపోతున్నాను రమ్య. ఏ టెన్షన్స్ వద్దనే కదా కొలంబో వచ్చాను. కమ్ ఆన్, టేక్ ఇట్ ఈజీ. మగాళ్ళందరూ చదువు ఖర్చుకునే వాళ్ళే. వదిలే, నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఒక ఫ్లైంగ్ కిస్ ఇస్తే చాలు ఫ్లాట్ అయిపోతారు కుర్ర వెదవలు. లవ్ లెటర్ కూడా ఉందని చెప్పావు కదూ. డేంజరస్ ఒళ్ళుగా పట్టాలా ఉన్నాడే. రమ్య, ఒకవేళ నేను రాసినా ఇట్స్ ఎ గేమ్. అది ముగిసిపోయింది. 12 ఏళ్ళు అయ్యింది. ప్రేమ ఎలా ముగిసిపోతుంది? ఊపిరున్నంత వరకు ముగిసిపోదు. మూడు బంధం ఉన్నంత వరకు ముగిసిపోదు. అయ్యో, ఇప్పుడు మనం శిల్ప ప్రాబ్లం ని మాట్లాడి తేల్చుకుందాం. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, అంతే. నా ప్రేయసి శిల్పని డైరెక్ట్ గా మీట్ అయ్యాను. నా ప్రేయసి శిల్ప మీ ఇద్దరి మధ్యన కాశ్మీర్ లాంటిది. మరి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏది? అరే ప్లీజ్ గొడవ పడొద్దబ్బా. అందరూ మనల్నే చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తో మాట్లాడి తెలుసుకుందామని నిర్ణయానికి వచ్చింది. మనం కూడా మన కాశ్మీర్ ప్రాబ్లం ని మాట్లాడి తెలుసుకుందాం. నథింగ్ డూయింగ్. వాడిది 8th క్లాస్ ప్రేమ. 8th క్లాస్ 10th క్లాస్ అయితే ఏంటి? ప్రేమని క్లాసులు వేరు చేస్తాయా? 8th క్లాస్ లో కోన్ ఐస్ క్రీమ్ కొనేసి అమ్మాయికి ఇస్తే ప్రేమ పడుతుందట. ఇది ఒక ప్రేమట్రా? వెర్రి పదవా. మర్యాదగా చెప్తున్నాను, నా ప్రేమ గురించి తప్పుగా కూర్చుకో. ఏంటిది? నిదానంగా మాట్లాడి తెలుసుకుందాం. నా ప్రేమ 12 ఏళ్ళది, నీది 20 రోజులు. ఏది గొప్ప? నువ్వు 10th క్లాస్ పూర్తి చేసి 20 ఏళ్ళు అయింది. అదో లెక్క. కొట్టి లుక్ ఇస్తే అది ప్రేమ,
వంకాయ్ సొంగ కరిస్తే అది ప్రేమ పొట్లకాయ. నీ ప్రేమకి సమాధి కట్టేశారా, ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. నువ్వు ఉండా. నేను శిల్పను మీట్ అయిన ఆ క్షణమే నీ ప్రేమ సమాధి అయిపోయింది, చచ్చిపోయింది. ముచ్చే ఏ డౌట్, నువ్వు మీట్ అయినప్పుడు ఐ లవ్ యూ చెప్పిందా? తన చూపులోను, నవ్వులోను, సిగ్గులోను, అభిమానంలోను అన్నిట్లోనూ ఐ లవ్ యూ ఉంది. రేయ్, మాటల్లో చెప్పిందా? మాటల్లో చెప్పాలా? చెప్పకపోతే గుండెలో దూకేసావా? చూసాను రా అరే, అరే, brother, నాకు మాత్రమే తెలుసు. కూర్చోండి. అందరూ మనల్ని చూస్తున్నారు. మాట్లాడి తెలుసుకుందాం. ప్రేమ అనేది హృదయంలో పుట్టాలరా, ఈ మధ్య కళ్ళల్లో పుడుతోంది సైట్ కొట్టడంతో. నాన్సెన్స్. అరే వీడు మరీ రెచ్చిపోతున్నాడు. ఆ లవ్ లెటర్ ఏంటి? చదివి ఇస్తానని చెప్పి నోట్లో వేసుకుని నవిలి మింగేస్తా. మన కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్. అడిగిన వెంటనే తీసి నీ చేతిలో పెట్టేస్తాను. ఎవడన్నా చెవులో పువ్వు పెట్టుకుని ఉంటాడు, ఇలా అడుగు. కాఫ్ లో పప్పిలో తెలియని వయసులో కలుగుతుంది అభిమానం. అది నిజమైన ప్రేమ, అది సంగీతం. రేయ్, వాడేం గొప్పగా చెప్పాడని వాడితో చేయగలుగుతున్నావు? వాళ్ళు ప్రేమలో గెలిస్తే అది సహానా రాగం, ఓడిపోతే ముహారీ రాగం. మిస్టర్ బాలు, నాతో పోటీ పడడానికి నీకేం అర్హత ఉంది? సిన్సియారిటీ, సీనియారిటీ, పాపులారిటీ. ఎలా చూసినా నాకే సీనియారిటీ ఉంది. నీ సీనియారిటీ గోతిలో పెట్ట. బాలు, మనం అణిగి మాట్లాడితే ఈ పోటీలో నెగ్గలేవు. నీ సైడ్ నుంచి ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ చెప్పు. శిల్ప వాళ్ళ ఇంట్లో నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఎవరి సపోర్టు? వంకాయ. శిల్ప వాళ్ళ వదిన, ఆవిడ్ని కాకబట్టి నన్ను సపోర్ట్ చేసేలా మార్చుకున్నా. ఎదవా ఈ రహస్యాన్ని పోటీ పడేవాడితో పోయి చెప్తాడు ఎవడన్నా? పొడుతాయి. ఎవరు కావాలండి? మేనకా బాబీ హేనా? హా, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. మీరెవరో నాకు తెలియదే. ముఖ్యమైన విషయం, చాలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఇక్కడే మాట్లాడుకుందాం. ఆ, ఏం కలర్ అండి, ఆహా. ఏం పర్సనాలిటీ అండి మీరు, హా, అంతేనా? ఏం హైట్ అండి. హా. ఐశ్వర్య రాయ్లో ఉన్నారు. అయ్యో, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కూర్చోండి. బాబీ, నా పేరు రోషన్. చెప్పండి. ముంబైలో మాది పెద్ద టెక్స్టైల్ బట్టల వ్యాపారం, హోల్సేల్ బిజినెస్ అంతా మా నాన్న చూసుకుంటున్నారు. అలాగా? బట్టల వ్యాపారం అంటే ఏమేమి ఉంటాయి? చీరల బిజినెస్. అయ్యో, మీకు ఒకటి తెలుసా? చెప్పండి. చిన్నప్పుడు బట్టల కొట్టు ఓనర్ కి కూతురుగా పుట్టలేకపోయానే అని ఎప్పుడూ తెగ బాధపడిపోతూ ఉండేదాన్ని. రోషన్, నాకు బాగా ఇష్టమైనవి రెండు. ఐ సీ. ఒకటి చీరలు, రెండు నా మొగుడు. ఒకటి మీ మొగుడు, రెండోది చీరలనేగా చెప్పాలి. ఆహా, నేను చెప్పిందే కరెక్ట్. మై ఫస్ట్ లవ్ చీరలు. ఇది మహిమా చౌదరి. అయ్యో, దీన్ని చూడండి, రాణి ముఖర్జీ. అయ్యో, దీన్ని చూసారంటే ఇంకా పెద్ద అయ్యో అంటారు, మల్లికా షరావత్. నేను మా మహిళా సంఘ సెమినార్ కు వెళ్తుంటాను. మొదట 15 నిమిషాలు నా చీర గురించి సెమినార్ అంతా. అయ్యో. రేట్ ఎంతో చెప్పండి. రేటా? బాబీకి నా ప్రెసెంటేషన్. ఇలాంటి చీరలు కట్టుకోవాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి కొంతమంది విషయంలో, కానీ మీరు కట్టుకోవాలంటే ఈ చీరలే అదృష్టం చేసుకొని ఉండాలి. నిజం. అయ్యో, నా తమ్ముళ్లాగే ఉన్నావు. రోషా, వచ్చిన విషయం ఏమిటి చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. దానికి మీ రికమెండేషన్ కావాలి. ఆ, అయ్యో పాపం, దెబ్బ తగిలినట్టుంది. పర్వాలేదు, మీ ఆశీర్వాదం అనుకుంటారు. లవ్వుకి రికమెండేషన్ అడిగే మొదటి వ్యక్తివి నువ్వేనేమో. అమ్మాయి ఎవరు? మా చెల్లెలు రమ్యానా? కాదు, శిల్ప. ఆహా, శిల్పం లవ్ చేసావా? ఏ, నీకేం తక్కువట? ఆ, గాడిద నిన్ను లవ్ చేయనంటుందా? రోషా, నువ్వేం దిగులు పడకు. డన్. స్టాప్ ఇట్. గాడ్ ప్రామిస్ గా నేను వాడిని లవ్ చేయట్లేదు. ఏమి, నీ లవ్ లెటర్స్ అన్ని అతని దగ్గర ఉన్నాయంటున్నాడు. లవ్ చేయట్లేదని చెప్తున్నానుగా, నువ్వు వాడిని ఎంకరేజ్ చేయకు. ఏమిటి, పట్టు చీరలు కొట్టే వచ్చి నుంచుంది కళ్ళ ముందు. పట్టు చీరలేస్తే పడిపోతావా? నీ భవిష్యత్తే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ రూపంలో వచ్చి నుంచుంది. పొద్దంటావే. బిల్ గేట్స్ ని తీసుకొచ్చి నుంచో పెట్టినా నేను వద్దనే చెప్తాను. ఇక మీద లైఫ్ లో పట్టు చీరలే కొనక్కర్లేదని చాలా ఆశపడ్డాను. ఆ ఆశని మట్టిపాలు చేసావు కదే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.